ఎట్ ద టైమ్ ఆఫ్ సి లాంగ్వేజ్ మీరు ఏదో వేరియబుల్స్ డిక్లేర్ చేస్తారు, ఇంట్ ఏ అని ఏదో రైట్ చేస్తారండి, క్యార్ బి అని ఏదో రైట్ చేస్తారు, ఫ్లోట్ వేరియబుల్ ఏదో డిక్లేర్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ సి. ఆల్ దీస్ ఆర్ వేరియబుల్స్. Every variable internally, what is the use of data type means? What is the use of int data type in C language? What is the use of data type means? Data type represents 3 points. What is the use of variable? We can store any value, then we are using variable. For example, A. A is variable. It can store, A variable can store some integer value or float value or character data. ఏ టైప్ ఆఫ్ వాల్యూనైనా మనం స్టోర్ చేయొచ్చు. వేరియబుల్ మీన్స్ ఇట్ స్టోర్ సమ్ ఇన్ఫర్మేషన్. మనం ఒక వాల్యూని స్టోర్ చేయడానికి వేరియబుల్ అన్నది యూజ్ చేస్తారు. బట్ ఇన్ సి లాంగ్వేజ్ వేరియబుల్ డిక్లేర్ చేసే ముందు మనం వీ షుడ్ ప్రొవైడ్ సమ్ డేటా టైప్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ క్వశ్చన్ చేయండి అమ్మ, పర్వాలేదు, మెసేజ్ అన్న టైప్ చేయండి. ఓకే, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ డేటా టైప్ మీన్స్? డేటా టైప్ ప్రొవైడ్స్ 3 ప్రాపర్టీస్ ఫర్ ద ఇన్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అసలు మనం వేరియబుల్కి డేటా టైప్ అన్న కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే, ఒక వేరియబుల్కి డేటా టైప్ అన్నది ఎందుకు అసైన్ చేస్తున్నామండి? మీరు ఎందుకు ఇస్తారు ప్రోగ్రామ్ రైట్ చేసినప్పుడు? ఇట్ డిసైడ్స్ వాట్ టైప్ ఆఫ్ వాల్యూ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్. అంటే ఒక వేరియబుల్లో ఏ వాల్యూ స్టోర్ చేయాలన్నది డిసైడెడ్ బై డేటా టైప్. దట్ మీన్స్ ఇట్ డిసైడ్స్ వాట్ టైప్ ఆఫ్ వాల్యూ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్. అంటే ఒక వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేయాలన్నది డిసైడెడ్ బై డేటా టైప్. లైక్ int a means it supports only integral values, that means whole numbers. Char b means it supports only character data, that means it's single character. Float c means it provides floating point values, fractional numbers. And it depends on data type, మన ఏ వాల్యూ స్టోర్ చేయాలన్నది డిసైడ్ చేస్తుందండి. దట్ ఈస్ ద వన్ ప్రాపర్టీ. వాట్ ఈస్ అనదర్ ప్రాపర్టీ మీన్స్ ఇట్ డిసైడ్స్ హౌ మచ్ మెమరీ అలొకేటెడ్ టు ఏ వేరియబుల్. అంటే ఒక మెమరీ ఎంత క్రియేట్ అవ్వాలన్నది కూడా ఏది డిసైడ్ చేస్తుందంటే డేటా టైప్ అండి. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇంటీజర్, నార్మల్ సి లాంగ్వేజ్ ఇట్ ఈస్ 2 bytes. int a means ఇట్ క్రియేట్స్ 2 bytes ఆఫ్ మెమరీ, అంటే కంపైలర్ డిపెండెంట్ అనుకోండి. క్యార్ బి మీన్స్ బి క్రియేట్స్ హౌ మచ్ మెమరీ 1 byte. అంటే సిస్టమ్ లోపల 2 bytes ఆక్యుపై అవ్వాలా, 1 byte ఆక్యుపై అవ్వాలా, 10 bytes ఆక్యుపై అవ్వాలన్నది డిసైడెడ్ బై డేటా టైప్. అంటే జనరల్గా మీరు ఫైల్ క్రియేట్ చేస్తారు, అది నోట్ ప్యాడ్ ఫైల్ లేకపోతే పెయింట్ ఫైల్ ఏదైనా క్రియేట్ చేస్తుంటారు. మీరు ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ బట్టి అది స్పేస్ తీసుకుంటుంది. అది 1 MB తీసుకోవచ్చు, లేదా 1 KB తీసుకోవచ్చు. అండ్ ఇఫ్ ఆడియో ఫైల్ ఇట్ ఆక్యుపైస్ ఐ థింక్ 4 MB ఆర్ 4.2 MB, 3.7 నుంచి 4.2 MB వరకు స్పేస్ తీసుకుంటుంది. అక్కడ మనకి ఆ స్పేస్ ఎలా క్రియేట్ అవ్వాలన్నది డిపెండ్స్ ఆన్ డేటా. బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీకు ఎంత మెమరీ క్రియేట్ అవ్వాలన్నది డిసైడెడ్ బై డేటా టైప్. అది 2 bytes 1 byte 4 bytes లేకపోతే 10 bytes అన్నది డిసైడెడ్ బై డేటా టైప్ ఓన్లీ. అంటే వాట్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆఫ్ డేటా టైప్ మీన్స్ ఫస్ట్ ఇట్ డిసైడ్స్ వాట్ టైప్ ఆఫ్ వాల్యూ. మనం అండర్స్టాండ్ అవుతుంది, క్లియర్ ఉంది కదా, వాయిస్ అర్థమవుతుంది కదా? ఒక్కసారి రెస్పాండ్ అవ్వండి, మెసేజ్ టైప్ చేయండి సార్. ఓకే ఓకే ఓకే. అంటే మనకు డేటా టైప్ అన్న కాన్సెప్ట్ దేనికి యూజ్ చేస్తారంటే, మనం ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేయాలన్నది డేటా టైప్ డిసైడ్ చేస్తుంది. అండ్ సెకండ్ వన్ ఈస్ హౌ మచ్ మెమరీ అలొకేటెడ్ టు ఏ వేరియబుల్. అంటే 2 bytes క్రియేట్ అవ్వాలా, 4 bytes క్రియేట్ అవ్వాలన్నది డిసైడెడ్ బై డేటా టైప్. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ ఇట్ డిసైడ్స్ రేంజ్ ఫర్ వేరియబుల్. అంటే ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూ స్టోర్ చేయాలి. ఇఫ్ యూ ప్రొవైడ్ ఇంటీజర్ టైప్ ఇన్ సి లాంగ్వేజ్ ఇట్ సపోర్ట్స్ ఓన్లీ 32,768 టు ప్లస్ 32,767. ఈ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని తీసుకుంటుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ ప్రొవైడ్ హయ్యర్ దాన్ దిస్ వాల్యూ, అంటే అంతకన్నా పెద్ద వాల్యూ ఇంటీజర్ వాల్యూ ఇవ్వాలంటే వీఆర్ యూజింగ్ లాంగ్ ఇంటీజర్ అనేది యూజ్ చేయమని చెప్తారు సి లాంగ్వేజ్లో. ఇన్ కేస్ క్యారెక్టర్ అన్నారు అనుకోండి, ఇట్ సపోర్ట్స్ ఓన్లీ -128 టు ప్లస్ 127. దిస్ ఇస్ ద రేంజ్. అంటే ఇక్కడ 3 ప్రాపర్టీస్ని అప్లై చేస్తుంది డేటా టైప్. అంటే డేటా టైప్ యూజ్ చేయడం వల్ల ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి 3 ప్రాపర్టీస్ వస్తున్నాయండి. వాట్ ఆర్ ది ప్రాపర్టీస్? ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేయాలన్నది డిసైడ్ చేస్తుంది, ఎంత మెమరీ క్రియేట్ అవ్వాలన్నది డిసైడ్ చేస్తుంది, ఏ రేంజ్ ఆఫ్ వాల్యూస్ తీసుకోవాలన్నది కూడా డేటా టైపే డిసైడ్ చేస్తుంది.
ఆ డిసైడ్ చేస్తుంది కాబట్టి డిపెండ్స్ ఆన్ దట్ మీరు ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారు. అంటే మనకి డేటా స్ట్రక్చర్ మీన్స్ డేటాని ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలి, ఏ విధంగా సపోర్ట్, అంటే సిస్టమ్ లోపల మనం ఇచ్చిన డేటా ఏ విధంగా వర్క్ అవ్వాలి, ఏ విధంగా స్టోర్ అవ్వాలి అనేది ఎవ్రీథింగ్ డిసైడెడ్ బై డేటా స్ట్రక్చర్స్. ఇంటీజర్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. ఆల్ డేటా టైప్స్ ఆర్ ప్రీ డిఫైన్ డేటా స్ట్రక్చర్స్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే మీకు తెలియకుండా మీ డేటా స్ట్రక్చర్స్ నేర్చుకున్నారండి. ఏంటండి ఇంట్ ఒకటి, క్యార్ ఒకటి, ఫ్లోట్ ఒకటి, ఇవన్నీ కూడా ఎందుకంటే ఆ డేటాని ఎలా ఆర్గనైజ్ చేయాలన్నది ఆ డేటా టైపే డిసైడ్ చేసింది. మీరు ఇంట్ అని ఇవ్వకపోతే ఏ వేరియబుల్లో యూ కెన్ స్టోర్ ఎనీ టైప్ ఆఫ్ వాల్యూ. బట్ ఇంట్ అని ఇస్తే ఇట్ సపోర్ట్స్ ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్. ఫ్లోట్ అని ఇస్తే ఇట్ సపోర్ట్స్ ఓన్లీ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్. అంటే మీరు 10 అని ఇచ్చినా కూడా ఇట్ కన్వర్టెడ్ ఇంటూ 10.0. 10 కింద చూడదండి, 10.0 కింద మాత్రమే చూస్తుంది వాల్యూని, బికాస్ ఆఫ్ దట్ ఈస్ ఫ్రాక్షనల్ నెంబర్. డెసిమల్ పర్సన్ లేకపోతే ఇట్ ప్రొవైడ్స్ 0.0. అది ఎవ్రీథింగ్ డిసైడెడ్ బై డేటా టైప్ ఓన్లీ. అంటే ఇప్పుడు మనం డేటా స్ట్రక్చర్స్ అన్న కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాము అంటే వై వీఆర్ లెర్నింగ్ డేటా స్ట్రక్చర్స్ మీన్స్ ఒక కంప్యూటర్ మెమరీలో మనం ఇచ్చిన డేటా అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డేటా ఏ విధంగా ఆర్గనైజ్ అవుతుంది, ఏ విధంగా యాక్సెస్ అవుతుంది మనం ఫైండ్ అవుట్ చేయడమే డేటా స్ట్రక్చర్స్ అంటారు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్స్ ఏ రైట్ చేస్తారు, ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అంటారు, కండిషన్ ట్రూ అయితే ఏ ఇస్ బిగ్ అంటారు, ఎల్స్ బి ఇస్ బిగ్ అని ఏదో చెప్తున్నారు. ఓకే, కండిషన్ ట్రూ అయితే ఏ పార్ట్ వర్క్ అవ్వాలి, ఫాల్స్ అయితే ఒక పార్ట్ ఏది వర్క్ అవ్వాలి అనేది డిసైడ్ అవ్వాల్సింది. అంటే ఎలా ఆర్గనైజ్ అవ్వాలి, ఎలా యాక్సెస్ అవ్వాలి అనేది దట్ ఈస్ ఆల్సో డిసైడెడ్ బై డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ కండిషన్ ట్రూ అయితే ఆ ట్రూ స్టేట్మెంట్ అంటే సి లాంగ్వేజ్లో ట్రూ అంటే 1 అనేది వస్తుంది, అండ్ ఫాల్స్ అయితే 0 వచ్చి ఆ డిపెండ్స్ ఆన్ 1 వస్తే కండిషన్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుద్ది, 0 వస్తే ఎల్స్ పార్ట్కి వెళ్తే ఎగ్జిక్యూట్ అవుద్ది. దట్ ఎవ్రీథింగ్ ఈస్ డిసైడెడ్ బై డేటా స్ట్రక్చర్స్. అండర్స్టాండ్? Okay, we have two types of data structures in any programming language: primitive and non-primitive. Notes ne share chestan, problem ledu. There are two types of data structures. First one is primitive data structures. What is primitive data structures means? These are directly supported by the computer. అంటే మిషన్ డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో దట్ ఈస్ కాల్డ్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. ఇప్పుడు ఇంటీజర్ కి నేను ప్రాపర్టీ చెప్పాను, అంటే ఇంటీజర్ అని ఇచ్చినప్పుడు ఆ ఏ అన్న వేరియబుల్లో ఏ వాల్యూ ఇవ్వాలనేది ఎవరన్నది మనం డిసైడ్ చేస్తున్నామా డేటా టైప్ డిసైడ్ చేసింది అండి? డేటా టైపే డిసైడ్ చేస్తుంది. దట్ ఈస్ ఇంటీజర్ ఈస్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. దీస్ ఆర్ డైరెక్ట్లీ సపోర్టెడ్ బై ది మిషన్. ఎగ్జాంపుల్: ఇంటీజర్స్, ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అండ్ లాజికల్ స్టేట్మెంట్స్ ఆల్సో. These are directly supported by the machine. Those data structures are called primitive data structures. Okay, what is non-primitive means? సిస్టమ్ డైరెక్ట్ గా సపోర్ట్ చేయదు, మనం ప్రొవైడ్ చేసిన ఇన్స్ట్రక్షన్ బేస్ చేసుకుని సపోర్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ నాన్ ప్రిమిటివ్. నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, నాన్ ప్రిమిటివ్ మీన్స్ సిస్టమ్ డైరెక్ట్ గా సపోర్ట్ చేయదండి, ఎలా వర్క్ అవ్వాలన్నది ఇన్స్ట్రక్షన్స్ అన్నాయి మనం ప్రొవైడ్ చేస్తే దోస్ ఆర్ కాల్డ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, టు ప్రొవైడ్ specific instructions
to manipulate the data. Those are called non-primitive data structures. Again, non-primitive can be divided into two types. అంటే మన నాన్ ప్రిమిటివ్ అన్నది మనం క్రియేట్ చేసి నాన్ ప్రిమిటివ్ అవుతుంది. ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. What is the first one? Means linear data structures. Linear, what is linear? Linear అంటే మీనింగ్ ఏంటండి? These are accessed one by one. The first element to second element to third element to fourth element. అలా వన్ బై వన్ యాక్సెస్ అయితే దట్ ఈస్ కాల్డ్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. వాట్ ఈస్ ద సెకండ్ వన్? మీన్స్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. నాన్ లీనియర్ మీన్స్ it can maintain hierarchical manner. Hierarchical means one to many. One to one access వస్తే that is called linear. One to multiple access వస్తే that is called non-linear. For example, linear data structures means accessed in a sequential manner. Accessed in a sequential manner. Okay, sequential access లో వర్క్ అయితే that is called linear. అంటే example, arrays, stacks, queues, linked list. These are linear data structures. Actually, మీకు నాకు తెలిసి అరేస్ అన్న కాన్సెప్ట్ తెలిసి ఉంటుందండి. అరే మీన్స్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు ఏ ఆఫ్ ఐ అని అంటే ఇంట్ ఏ అంటే ఇట్ క్రియేట్స్ ఓన్లీ వన్ మెమరీ లొకేషన్, వన్ వేరియబుల్. మల్టిపుల్ వాల్యూస్ మనం క్రియేట్ చేయాలంటే అంటే సి లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు అరే అన్న కాన్సెప్ట్ ఏదో చెప్తారండి. ఇంట్ ఏ ఆఫ్ ఐ అంటారు. ఇంట్ ఏ ఆఫ్ ఐ మీన్స్ ఇట్ క్రియేట్స్ హౌ మెనీ లొకేషన్స్? 5 లొకేషన్స్. 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్, 4 ఇండెక్స్. అంటే ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 2, ఏ ఆఫ్ 3 అండ్ సో ఆన్. ఇక్కడ 1 by 1 వర్కింగ్ వస్తుందా? ఒక ఎలిమెంట్ నుంచి మల్టిపుల్ ఎలిమెంట్స్ కి లింక్ ఉందా? 0 తర్వాత ఏముందండి? 1 ఇండెక్స్ ఉంది, 1 తర్వాత 2 ఇండెక్స్ ఉంది. ఇప్పుడు మనం యాక్సెస్ చేసినప్పుడు 1 by 1 మాత్రం యాక్సెస్ చేస్తాం. అంటే ఆర్డర్ లో కంటిన్యూస్ గా 1 2 3 4 ఉండాలని రూల్ ఏం లేదు. బట్ ఫస్ట్ వీ కెన్ యాక్సెస్ ఓన్లీ 1 by 1 ఎలిమెంట్ ఓన్లీ. First element, then second element, then third element, then fourth element, and so on. This process is called sequential manner. ఈ సీక్వెన్షియల్ మేనర్ లో వరకు ఈ డేటా స్ట్రక్చర్స్ ఏమని పిలుస్తారంటే లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అని పిలుస్తారండి. లీనియర్ కి ఎగ్జాంపుల్ మనం చెప్పవచ్చు అంటే అరేస్, స్టాక్స్, క్యూస్, లింక్ లిస్ట్. అరేస్ అన్న కాన్సెప్ట్ మీరు ఆల్రెడీ నేర్చుకున్నప్పుడు అంటే కాన్సెప్ట్ అంటే జనరల్ గా మీరు ప్రోగ్రామింగ్ నేర్పించేటప్పుడు అరేస్ అన్న కాన్సెప్ట్ చెప్తారు. బట్ మన డిఎస్ లోకి వచ్చేటప్పటికి అరేస్, స్టాక్స్, క్యూస్, లింక్ లిస్ట్ ఇవి కాన్సెప్ట్స్ అండి. నాన్ లీనియర్ మీన్స్ non-linear means hierarchical relationship. Hierarchical relationship between the elements, that is called non-linear. Hierarchical means one to many. For example of non-linear is, one minute. Example of non-linear is trees, graphs, tables also, hash table అని ఉంటుంది. All these are non-linear data structures. Tree means వన్ టు మెనీ అంటే యాక్చువల్లీ మన జనరల్ ట్రీ అంటే ఎలా ఉంటుంది? రూట్ బాటమ్ లో ఉంటుంది, లీవ్స్ టాప్ లో ఉంటాయండి. బట్ యాక్చువల్గా ఇన్ ప్రోగ్రామింగ్ ట్రీ స్ట్రక్చర్ ఫస్ట్ ఎలిమెంట్ connected to more than sub elements, more than one child.
దిస్ వన్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ టు మోర్ దెన్ వన్ చైల్డ్. ఇక్కడ 1 by 1 యాక్సెస్ వస్తుందా, 80 యాక్సెస్ అన్నది మల్టిపుల్ వస్తుందా? 1 to many యాక్సెస్ వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. గ్రాఫ్ ఆల్సో. గ్రాఫ్ అంటే ఎలా క్రియేట్ అయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాప్స్ చూస్తున్నాం కదండి. మ్యాప్స్ కాన్సెప్ట్ ఇంప్లిమెంటెడ్ త్రూ గ్రాఫ్స్ కాన్సెప్ట్. అంటే మనం యూజ్ చేసి మ్యాప్ అన్న ప్రోగ్రామ్ని వాళ్ళు దే ఆర్ ఇంప్లిమెంటెడ్ యూజింగ్ గ్రాఫ్స్. అంటే షార్టెస్ట్ పాత్, లాంగెస్ట్ పాత్ అనేది ఉంటుందండి. అంటే యాక్చువల్లీ చూడండి, మీరు మ్యాప్ ఏదైనా చూసినప్పుడు మల్టిపుల్ పాత్స్ ఎన్ని ఉన్నాయి అన్నీ చూపిస్తుంది. అందులో షార్టెస్ట్ పాత్నే మనకి చూపిస్తుంది. అంటే తక్కువ డిస్టెన్స్ ఉన్న పాత్ని మనకి హైలైట్ చేసి చూపిస్తుంది. రిమైనింగ్ పాత్స్ సెపరేట్గా చూపిస్తుంది. అందులో అంటే మనకి వాడు ఆటోమేటిక్ ప్రోగ్రామ్ ద్వారా ఆటోమేటిక్ ఐడెంటిఫై చేస్తుందండి. దట్ ఈస్ ఆల్సో ఇంటర్నల్లీ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రోగ్రామ్. ఓకే, ఇవి హైరారికల్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. హైరారికల్ మీన్స్ 1 to many ఉంటాయి. 1 by 1 యాక్సెస్ అయితే లీనియర్ అండి. 1 to many యాక్సెస్ అయితే దట్ ఈస్ కాల్డ్ నాన్ లీనియర్. లీనియర్ డేటా స్ట్రక్చర్స్ ఆర్ వెరీ ఈజీ కంపేర్ టు నాన్ లీనియర్. బికాస్ ఆఫ్ 1 to many వచ్చినప్పుడు మనకి యాక్సెసింగ్ అన్నది ఎటు వెళ్తుంది అన్నది కంపల్సరీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దట్స్ వై మనకి ఫస్ట్ లీనియర్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ లీనియర్ వీ గో విత్ నాన్ లీనియర్ ఆల్సో. దీస్ ఆర్ ది బేసిక్ డేటా స్ట్రక్చర్స్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం నేర్చుకున్నా, మీకు డిఎస్ అన్న కాన్సెప్ట్ ఏ లాంగ్వేజ్ కైనా సేమ్ కాన్సెప్టే. కాన్సెప్ట్ చేంజ్ కాదు. ఓన్లీ కోడ్ రైట్ చేసే మెథడే మారుద్ది. అది సి అయినా, జావా అయినా, పైథాన్ అయినా, కాన్సెప్ట్ ఈజ్ సేమ్. అంటే ఇప్పుడు స్టాక్ అంటే ఎలా వర్క్ అవుతుందో చెప్తాడు. డిపెండ్స్ ఆన్ దట్ ప్రోగ్రామ్ ఎలా వర్క్ అవుతుందో మనం చెప్పాలి. అంటే ఎలా ఎగ్జిక్యూట్ చేయాలన్నది మనం చెప్తాం. ప్రోగ్రామ్ ఒకటే చేంజ్ అవుతుంది. ప్రాసెస్ ఈజ్ సేమ్ ఫర్ ఆల్ లాంగ్వేజెస్. దట్స్ వై మీరు ఒక లాంగ్వేజ్లో నేర్చుకున్న డేటా స్ట్రక్చర్స్ అన్న కాన్సెప్ట్ని వేరే లాంగ్వేజ్లో నేర్చుకోవాలంటే ఓన్లీ కోడింగ్ నేర్చుకుంటే సరిపోద్ది. కాన్సెప్ట్ అయితే నేర్చుకోవాల్సిన అవసరం లే. ఓకే, దిస్ ఈజ్ ద